సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో శ్రీ కవయత్రి మొల్ల జయంతి వేడుకలు కుమ్మరి సంఘం నాయకులు గజ్వేల్ పట్టణంలో విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు జరిపించారు. కుమ్మరి సంఘ నాయకులు మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే తెలుగులో రామాయణాన్ని రచించిన కుమ్మరి బిడ్డ కవయత్రి మొల్ల స్ఫూర్తిదాయకమని అన్నారు. అనంతరం కాంగ్రెస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గజ్వేల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు తూముకుంట నర్సారెడ్డి మరియు గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ నాయకులకి గజ్వేల్ మండల కుమ్మరి సంఘం పనులు త్వరగా పూర్తి కావాలని వినతి పత్రం అందజేశారు. గజ్వేల్ మండల కుమ్మర్ల ఆధ్వర్యంలో కవయిత్రి ముల్లమాంబ 585వ జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మన కుమ్మర్లు మరియు ఎక్స్ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు పాల్గొనడం జరిగింది. అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా రావడం జరిగినది. మన ముల్లమాంబ కుమ్మరిగా పుట్టడం మనము గర్వించదగ్గ విషయం. మనకు అమ్మ కవి మన సంస్కృతంలో రామాయణాన్ని తెలుగులోకి అనువాదించి అతి తక్కువ కాలంలోనే నిర్వహించింది. కావున అటువంటి అమ్మవారిని మనము కవయిత్రి మొల్ల గారిని మనము గౌరవించడం చాలా సుకృతం. మనం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కుమ్మరికి నా యొక్క ధన్యవాదాలు. జై కుమ్మర. ఈరోజు గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఆధ్వర్యంలో 585వ ఆత్కూరి మొల్ల జయంతి ఉత్సవాన్ని మన గజ్వేల్ మండల కుమ్మర సంఘం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మన కుమ్మరుల ముద్దుబిడ్డ అయినటువంటి కవయిత్రి మొల్ల మన రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే మనకు తెలుగులో అనువదించడం మనం ఎంతో చేసుకున్నట్టు గొప్ప సుకృతం. ఈ కార్యక్రమంకి మా కుమ్మర సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కవయిత్రి మొల్ల విగ్రహానికి ఘనస్వాగతం పలికినందుకు మాకు అందరికీ ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో కవయిత్రి మొల్ల చేసిన కార్యక్రమాల్లో మనకు రామాయణాన్ని అతి తక్కువ కాలంలోనే రాయడం మనకు ఎంతో సంతోషకరం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన సంఘం నాయకులు, సంఘ సంస్థ నాయకులు, మన మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి గారు కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన సర్దార్ ఖాన్ గారు కూడా రావడం జరిగింది. అట్లాగే మన సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.